హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్టోనిక్. సో ఇక్కడ మనం ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కొత్త ఫస్ట్ లుక్ వచ్చిందనమాట. పిడి అంటే మనం ఇట్లా పిడికిలు బిగిస్తాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ వీళ్ళు టైటిల్ పెట్టడం జరిగిందని నేను అనుకుంటున్నా. నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలీదు. సో ఇది ఏదో సమ్ వాట్ ఒక కుస్తీ పోటీ సంథింగ్ ఇట్లాంటివి ఉంటుంది అని చెప్పి కాన్సెప్ట్ నేను వినడం జరిగింది. సో సోదొద్దు సొల్లొద్దు, ట్రీజర్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏముంది, రామ్ చరణ్ గారి కెరియర్ ఎక్కడికి పోతుంది, ఆయన ఏదైతే గ్లోబల్ స్టార్ అని పేరు పెట్టుకున్నారు కదా అంత దూరం పోతున్నారా ఆయన అని కూడా చూసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఎంత పెద్ద బతికింది. క్రికెట్ ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. సూపర్ లుక్. బుచ్చిబాబు సార్ పిడి మాస్ ఓరే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 27th మార్చ్ దగ్గరలోనే. సో ట్రీజర్ చూడడం జరిగింది. లాస్ట్లో ఏదైతే క్రికెట్ షాట్ ఆడారు రామ్ చరణ్, ఇది ఫేమస్ అవ్వబోతుంది. చాలా మంది దీన్ని కాపీ చేయడం జరుగుతుంది నాకు తెలిసి. సో కమింగ్ టు ది ట్రీజర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అయితే అమేజింగ్ అని చెప్తాను. ఆయన ఒక క్యారెక్టర్, ఆయన ఏదైతే క్యారెక్టర్కి కొత్తగా డిజైన్ చేశారో, ఆయన హెయిర్ కానివ్వండి, బియర్డ్ కానీ పక్కా మాస్ అని చెప్తాను. రామ్ చరణ్ గురించి కూడా మీకు కొంచెం నేను డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ట్రీజర్ మాట్లాడుకుంటే మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం వెరీ గుడ్, అసలు చాలా ఇంప్రెసివ్. లైక్ ప్రతిదీ వాళ్ళు డీటెయిల్డ్గా చాలా శ్రద్ధతో చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. బుచ్చిబాబు సనా హీఈస్ లైక్ అతను సుకుమార్ అండర్లో నేర్చుకొని ఫస్ట్ మూవీయే మంచి ఉప్పెన్నతో మంచి హిట్ కొట్టడం కూడా జరిగింది. సో ఐ హ్యావ్ రియల్లీ గుడ్ హోప్స్, నాకు చెప్తున్నాను ఈ మూవీ మీద నాకు కూడా ఉన్నాయి. రామ్ చరణ్ ఆఫ్టర్ గేమ్ చేంజర్. సో ఇంకా లుక్ పరంగా అయితే అమేజింగ్. ఏఆర్ రెహమాన్ కాబట్టి నో డౌట్ అబౌట్ మ్యూజిక్ ఎనీథింగ్, లైక్ ఆ ఎమోషన్ సీన్స్ కానివ్వండి అవన్నీ ఆయన చూసుకుంటారు, మీరు బాధపడకండి రామ్ చరణ్ ఫ్యాన్స్. సో స్టోరీ, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టోరీ. కమింగ్ టు రామ్ చరణ్ అనమాట. రామ్ చరణ్ గురించి మీకు ఒకటి చెప్తాను నేను. అన్న గేమ్ చేంజర్ పోయింది కదన్నా, రామ్ చరణ్ యాక్టింగ్ ఏం లేదు సినిమాలో అంటే, లేదు ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. రామ్ చరణ్ అసలు చెత్త యాక్టింగ్ చేశారు గేమ్ చేంజర్లో. మొత్తం వినండి, ఈ వీడియోలో నేను ఏదైతే చెప్తానో మొత్తం వినండి. ఎందుకు చేయలేదు అంటే, రామ్ చరణ్ చెత్తగానే చేశారు యాక్టింగ్. రామ్ చరణ్ అనే వ్యక్తి ఎలాంటి యాక్టర్ అంటే, అతన్ని డైరెక్టర్ ఇలా ఇప్పుడు ఇనుము ఉంటుంది, ఈ ఇనుమును కొట్టి ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అయిపోతుంది అనమాట. సేమ్ ఆ కైండ్ ఆఫ్ యాక్టరే రామ్ చరణ్. అతన్ని ఒక చెత్త డైరెక్టర్ ఏమైనా సినిమా తీశారనుకో, డైరెక్టర్ కంటే ఎక్కువ చెత్తగా సినిమా ఈయన యాక్టింగ్ చేస్తాడు, ఈయనే అంతా చేస్తాడు. అదే ఒక రాజమౌళి కానివ్వండి, లేదంటే సుకుమార్ కానివ్వండి, రంగస్థలం నేను ఫ్యాన్ అయిపోయాను, అబ్బా పిచ్చ ఫ్యాన్ అయిపోయాను. నాకు ఇప్పటికే నేను డైహార్ట్ ఫ్యాన్ అయితే కాదు, బట్ రామ్ చరణ్ యాక్టింగ్కి ఫిదా అయిపోయాను నేను ఆ రంగస్థలంలో. అదే చెప్తున్నాను, ఒక డైరెక్టర్ క్వాలిటీగా అతన్ని మల్డ్ చేస్తే ఎలా అయినా బెండ్ అయిపోతాడు రామ్ చరణ్. సో ఈ మూవీలో కూడా మీరు చూసుకోండి, నేను పక్కాగా రాసి పెట్టుకోండి, ఈ మూవీలో చించేయబోతున్నాడు రామ్ చరణ్. అది మాత్రం పక్కా ఫిక్స్ అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నాకైతే బ్రిలియంట్, నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. జస్ట్ ఇంత లుక్ ఉన్నా కూడా సినిమాని చెప్పేయచ్చు అనమాట. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మొత్తం సినిమా ట్రైలర్ 2 నిమిషాలు 3 నిమిషాలు చూడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక 30 సెకండ్స్ చూసినా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ రా అన్నట్టు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. నేను నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.